మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. గడప గడపకు ఆయన తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉందండి మూడు ఆల్రెడీ మీరు కాన్స్టిట్యున్సీ మారారు, కాన్స్టిట్యున్సీ ఎలా ఉంది? గత వారం రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్కి వెళ్ళడం జరుగుతుంది. డివిజన్ నుంచి ప్రజల నుంచి చక్కటి స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక మంచి కార్యక్రమాలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చాలా బాగుంది. అందుకనే మళ్ళీ జగన్ అంటే మాకు రావాలి అనే విధంగా ఈరోజు ప్రజానీకం అంతా కూడా మీరు చూస్తున్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని పిలవడం, ఇంటికి పిలవడం, ఆదరించడం, మీకు ఇది విజయోత్సవ ర్యాలీ అని అనుకోండి అని చెప్పని ప్రజలు మమ్మల్ని దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది మాకు. బేసిక్గా పొలిటికల్ ఎంట్రీ, మిమ్మల్ని మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా చేసిన కాన్స్టిట్యున్సీ, మిమ్మల్ని మంత్రిగా చేసిన కాన్స్టిట్యున్సీ, అంటే మీ జీవితంలో మర్చిపోలేని నియోజకవర్గం ఏమైనా ఉందంటే విజయవాడ వెస్ట్. అది ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి మీరు సెంట్రల్ నియోజకవర్గం, మీకు సంబంధం లేని నియోజకవర్గంలోకి వచ్చారు. ఇబ్బంది అనిపించట్లా? నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన వెంటనే కూడా విజయవాడ సిటీకి ప్రెసిడెంట్గా పనిచేశాను, అధ్యక్షుడిగా. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, మంత్రిగా పనిచేశాను. నాకు విజయవాడ మీద కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా మీద కావచ్చు, రాష్ట్రం మీద కూడా చాలా అవగాహన ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరం మీద చాలా అవగాహన ఉంది. అదేవిధంగా నేను మల్లాది విష్ణు గారు కలిసికట్టుగానే మేము మామూలుగా ఈ యొక్క అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ పరిచయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మా మల్లాది విష్ణు గారి సహకారంతో తప్పకుండా ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తుంది, అని డౌట్ లేదు. బేసిక్గా మనం ఉండే ఇంటి మీదను, మనం వాడే కారు మీద, మనం దొక్కే సైకిల్ మీద కూడా మమకారం ఉంటుంది, అనుబంధం ఉంటుంది. అలాంటిది 10 ఏళ్ల పాటు మిమ్మల్ని ఎమ్మెల్యేగా, ఇంకో 5 ఏళ్ల పాటు ఏమో ఆల్రెడీ ఓడిపోయారు, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో మీతో పాటు మిమ్మల్ని గెలిపించిన, మీతో పాటు కలిసి తిరిగిన నాయకులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చారు కదా ఈరోజు. ఇప్పుడు మా నాయకుడు నిర్ణయం తీసుకున్నాడు, నువ్వు సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పని. నేను మొట్టమొదటిగా ఏంటంటే పార్టీకి, ముఖ్యంగా మా నాయకుడికి విధేయుడిగా ఉండాలని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాయకుడు బాగుంటే మనం బాగుంటాం అని నమ్మే వ్యక్తిని నేను. అందుకని ఏదేమైనా కానీ ఇప్పుడు అక్కడ నుంచున్న వ్యక్తి కూడా మా పార్టీ నాయకుడే, మా సొంత మనిషే. తప్పకుండా అక్కడ ఉన్న క్యాడర్ని వాళ్ళంతా కూడా బాగా చూసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏ విధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడుగానే ఉన్నా కాబట్టి పార్టీ క్యాడర్ కానీ, అదేవిధంగా నియోజకవర్గానికి కానీ అన్ని విధాల, పశ్చిమ నియోజకవర్గం కూడా చక్కగా దాన్ని అన్ని విధాలు ఇదివరకు ఏ విధంగా చూస్తానో అదే విధంగా చూసుకుంటాను. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే మా నాయకుడు మాకు అప్పచెప్పిన బాధ్యతల్ని చాలా సక్రమంగా నిర్వహించుకుని వేల మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకు మార్చారనుకుంటున్నారండి? మీ నియోజకవర్గం, మీకు ఇష్టమైన నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ఎందుకు మార్చారనుకుంటున్నారు? అంటే కొంత సామాజిక సమీకరణలు కావచ్చు, కొన్ని ఈక్వేషన్స్ కావచ్చు. మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న తర్వాత విజయవాడ వెస్ట్కి పలానా వ్యక్తికి ఇవ్వాలి, సెంట్రల్కి ఈ వ్యక్తికి ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో ఆయన బ్రాడ్ దృష్టితో చేయడం జరిగింది. కాబట్టి అది పార్టీకి, ప్రభుత్వానికి మంచి జరుగుతుందని ఆయన ఆలోచించాడు. దానికోసమే మనం కూడా ఆయన చెప్పింది తూచే తప్పకుండా పాటిస్తాను నేను. బేసిక్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును తప్పించి మీకు ఈ అవకాశాన్ని కల్పించారు. సహజంగా ఆయన నుంచి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అంటే పైకి చెప్పకపోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఆవేదన అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది కానీ పార్టీ నాయకుడి మీద నమ్ముకుంటే కనుక అటువంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు మా రుహుల్లా గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఆయన పార్టీకి ఎప్పటి నుంచో కష్టపడ్డాడు, గుర్తించారా, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈరోజు ఆసిఫ్ ఎప్పటి నుంచో పార్టీ కష్టపడుతున్నారు, వారికి గుర్తించి ఎమ్మెల్యే టికెట్. ఈరోజు మా డిప్యూటీ మేయర్ గారు, ఆమె కూడా పార్టీ నుంచి మొట్టమొదటి కార్పొరేట్ కూడా డిప్యూటీ. ఎందుకంటే పార్టీలో తగు ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి, కష్టపడిన ప్రతి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు కూడా మంచి చేస్తారు. ఆ నమ్మకం ఈ పార్టీలో ఉంది, పార్టీ నాయకులకు ఉంది. అందుకని మా మల్లాది విష్ణు గారిని కూడా మేమందరం కూడా, నేను మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా పార్టీ బలోపేతం కావచ్చు, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపు కావచ్చు, అన్ని విధాలు కూడా ఆయన్ని మనం తప్పకుండా మనం వినియోగించుకోవాలి. అదేవిధంగా వారికి కూడా రేపు ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన వెంటనే పెద్దపీట వేసే విధంగా ఆయనకి తగు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తామని ఆల్రెడీ మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఆయనకి మీరు ఎందుకు నియోజకవర్గాన్ని మార్చిన వెంటనే కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేశారంటే వార్తలు కూడా వచ్చాయి కదా, అంటే విష్ణు ఉండగా నేను అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదు అని. అంటే స్నేహంగా ఇద్దరం 15 ఏళ్ళ నుంచి రాజకీయంగా స్నేహంగా ఉన్నాము. టక్కుమని ఆ నియోజకవర్గం వదలాలన్నా బాధేసింది. అదేవిధంగా ఇంకో నియోజకవర్గానికి వెళ్ళాలంటే కూడా ఆటోమేటిక్గా కొంత బాధ అయితే ఉంటుంది కదా. ఇక ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు, అది తూచా తప్పకుండా ఒక సైనికుల్లాగా పనిచేయాలన్న భావంతో ముందుకెళ్తున్నాం. నేను కానీ మా మల్లాది విష్ణు గారు ఇద్దరం కలిసే పనిచేస్తే ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ రావడానికి మాత్రం తప్పకుండా వచ్చే అవకాశం కూడా ఉంది. మల్లాది విష్ణుని అధిష్టానం మాట్లాడినా, బుజ్జగించినా, ఎమ్మెల్సీ ఇస్తానన్నా ఆయన నిన్న కూడా కన్నీళ్లు పెడుతూ ఉన్నారు. అది చూసి ఏమన్నా బాధ కలుగుతుంది మీకు? సార్ తప్పకుండా సార్, నేను ఇందాక చెప్పే ఆవేదన అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది ఎవరైనా మానవ సహజం. అది
కాకపోతే పరిస్థితులతో కొంత మనం అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని ప్రకారం మా విష్ణును కూడా అడ్జస్ట్ అయ్యాడు, నాకు సపోర్ట్ చేస్తున్నాడు. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఆవేదన అనేది లేకుండా ఎందుకు ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. బట్ ఆవేదన కొద్ది రోజులు పోయాక ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి గారు దానికి తగ్గ గౌరవం ఇస్తారు కాబట్టి అదంతా కూడా మనసిపోద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు సెలవు కప్పుతున్నారు. ఎక్స్రే కార్యదర్శి నేను. అవునా? కొల్లూరు. కొల్లూరు. ఓకే. అది మా హౌస్ అనేది. అవునా? అమ్మ నమస్కారం అమ్మా. అన్నా అందరికీ చెప్పాలా అట్లా ఫ్యాను ఓకే ఓకే. గిరగా తిరుగుద్దా? మీరు మా ఇది కదా మా అభిమాని. బేసిక్గా మీ నియోజకవర్గం వెస్ట్లో కనిపించిన ఆదరణ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే ఇందాక నుంచి మేము గమనిస్తున్నంతలో పెద్ద తేడా ఏం అనిపించట్లేదు మాకు. ఇప్పుడు మా విజయవాడ వెస్ట్ సెంట్రల్ ఈస్ట్ కలిసే ఉంటాయి. మాకేమో ఊరికే నియోజకవర్గాల పరిధి ఉంటుంది కానీ అందరూ కూడా ఇప్పుడు మా వంటంలో వ్యాపారం చేసి వస్తారు. ఇప్పుడు మా ఇక్కడ రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఆయన వంటంలో వ్యాపారం, అక్కడ నాకు పరిచయం ఉంది, ఇల్లు ఇక్కడ ఉంది. అది ఇవన్నీ మాకేమి సెంట్రల్ వెస్ట్ అని తేడా అయితే ఏం లేదు. మాకేమి నియోజకవర్గాలు తేడా ఏం లేదు. కాకపోతే ఏరియా నాకు కొత్తగా వచ్చిందని ఆలోచన తప్ప పబ్లిక్ చాలా వరకు వంటంలో ప్రతి వాళ్ళు వ్యాపార కూడలి మాది. వస్త్రాల మార్కెట్ కానీ, కృష్ణవేణి మార్కెట్ కానీ, ఐరన్ యార్డ్ కానీ, పప్పుల బజార్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా విజయవాడ సిటీ మొత్తం ఉంటారు. వాళ్ళందరూ కూడా అందరూ నాకు పరిచయం చేస్తేనే వాళ్ళ యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. దాని ద్వారా మంచి మెజార్టీ గెలుస్తాం. మిమ్మల్ని బేసిక్గా ఆయన్ని ఓడించిన మల్లాది విష్ణు కంటే కూడా కొత్తగా ఈ కాన్స్టిట్యున్సీలోకి వచ్చిన మిమ్మల్ని బోండవమ్మ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అక్కడ దిక్కులేక ఈ నియోజకవర్గానికి వచ్చారంటూ రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఏం సమాధానం చెప్తారండి? ఇప్పుడు ఇంట్లో కూర్చొని బాగుండవమని రోడ్డు మీద తీసుకొచ్చాను, లేకపోతే ఇంట్లో కూర్చొని రాజకీయం చేసేవాడు. ఇవాళ రోడ్డు మీదకి బయటకు వచ్చాడంటే అది కేవలం బికాస్ ఆఫ్ వెల్లంపల్లి సీను అని చెప్పని. అదేవిధంగా మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెడతా. ఎందుకంటే అతనికి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అర్హత లేదు. అతనికి గత 5 ఏళ్లలో ఏం చేశాడని చెప్పి అతనికి ఓటేయాలి అంటే భూములు కబ్జా చేశాడని ఓటేయాలా, బైక్ రేసుల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ స్నేహితులు ప్రాణాలు తీసినందుకు వేయాలా, స్వతంత్ర సమయోధుల స్థలాలు కబ్జా చేసినందుకు ఓటేయాలి, దేనికి వేయాలి? స్థలం కనబడితే కబ్జా చేయడం అనేది బాండవమ్మకి ఆనవాయితీ. అదంతా కూడా అటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళు తీసుకుంటారా? కాపులు గొంతు కోసాడని చెప్పి చంద్రబాబు గురించి చెప్పింది ఎవరండి? బాండవమ్మనే కదా. మరి అటువంటి కాపులు ఈరోజు తెలుగుదేశం ఓటేస్తారా? ఇవన్నీ ఆలోచించుకోవాలా. ఆవేశంతో మాట్లాడితే ఆవేశంతో అప్పటికప్పుడు ఏదన్నా వాళ్ళకి ఫోకస్ అవుతావు తప్ప ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్కి కర్ణుడి శాపాలలాగా బాండవమ్మకి అన్ని శాపాలు ఉన్నాయి. ఇక్కడ అంతమవడం ఖాయం. ఇక్కడ బేసిక్గా మిమ్మల్ని స్థానిక ఎమ్మెల్యే కాకుండా ఒక నియోజకవర్గానికి పరిమితం చేయకుండా మిమ్మల్ని రాష్ట్ర నాయకుడిగా చూడాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ కోణంలో మిమ్మల్ని అడుగుతున్నాను. ఈసారి గతంలో ఉన్న సిచ్యువేషన్ లేదు. టీడీపీ ఇండిపెండెంట్గా పోటీ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ సపోర్ట్తో పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. సో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. దానికి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకటే పోటీ చేయొచ్చుగా. ఇంతమంది వస్తున్నట్టు అర్థం ఏంటి? ఒక నాయకుడు బలంగా ఉన్నాడు ఇక్కడ. మా ముఖ్యమంత్రి గారు బలంగా ఉన్నారు. ఆయన్ని ఢీ కొడతానికి అతనికి సత్తా లేక అందరూ గుంపుకు వస్తున్నారు. ఎంతమంది గుంపుకు వచ్చినా కానీ ఇది 2014 కాదు, 2019 ఆయన పరిపాలన చూశారు ప్రభుత్వం. ప్రజలు ఈరోజు మేము ఇందాక స్లమ్కి వెళ్ళాను. ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ ఉన్నాయి. అది మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం. అందుకనే మేము 175 నియోజకవర్గాలు గెలవడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కూడా టార్గెట్ చేశారు. ఆ టార్గెట్లో కుప్పం కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు. అదే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఆదరిస్తున్నారు నన్ను. మళ్ళీ మీరు రావాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానివ్వండి, సంక్షేమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మాకు మంచి జరుగుతుందని చెప్పని నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను దగ్గర తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. బేసిక్గా అంటే మేము వైనాట్ పులివెందులు అంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. మీరేమో వైనాట్ 175 అంటుంటే వైనాట్ కుప్పం అంటూ ఉంటే వాళ్ళు వైనాట్ పులివెందులు అంటూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని విడిపోయి ఉన్నాడు ఎప్పుడైనా కానీ. 2014 కానీ 19 కానీ ఏదో 2019లో పవన్ కళ్యాణ్ విడిపోతే అధికార పార్టీ యొక్క వ్యతిరేకత ఓటు చీలిపోద్దని చెప్పని దిక్కుమాలను ఆలోచన చేశారు. ప్రజలు ఈరోజు చాలా విజ్ఞులండి. ప్రజలు బాగా తెలివిగా ఉంటారు. ప్రజలు మంచి చేసే వ్యక్తికి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? మీ ఇంట్లో మాకు మంచి జరిగితే నాకు ఓటేయమంటున్నాడు. అలా చెప్పే ధైర్యం చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్కి ఉందా? వీళ్ళందరికీ నీచ రాజకీయాలు చేయడం, నీచ కుట్రలు చేయడం తప్ప చంద్రబాబు వెన్నుపోటుకి పేటెంట్ హక్కు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి పేటెంట్ హక్కు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే పరిస్థితి కూడా లేదు. అన్నా ఫ్యాన్ కుడతానా? ఫ్యాన్ అన్నా ఫ్యాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు ఫ్యాన్ గుర్తుకే ఓటు పార్టీకి జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయాలి అని మీరు అడుగుతూ ఉన్నారు. కానీ మేము మీకే ఎందుకు ఓటు వేయాలని వాళ్ళు అడిగితే, అంటే మీరు వచ్చిన తర్వాత మీ మీద ఏ నమ్మకంతో మేము ఓటు వేయాలి అని? మాకొకటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి. విజయవాడ నగరానికి
గతంలో చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వాల. ఈరోజు కృష్ణలంకలో 400 కోట్లు పెట్టి రిటర్నింగ్ వాల్ కావచ్చు, మా విజయవాడ మున్సిపాలిటీకి 150 కోట్లు స్పెషల్ నిధులు కావచ్చు, ప్రతి ఒక్కటి R&B నుంచి ఇరిగేషన్ నుంచి బోల్డ్ డబ్బులు మా విజయవాడ నగరానికి ఇచ్చి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి. అందుకనే విజయవాడ నగర ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటారు. సంక్షేమాలు ఈరోజు చిన్నపిల్లల అమ్మఒడి నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ దాకా ఇన్ని పథకాలు ఎప్పుడైనా చంద్రబాబు 14 ఏళ్ళ అయ్యాములు ఎప్పుడైనా ఇచ్చాడా? అందుకని మళ్ళీ రావాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అనేది ప్రజల యొక్క నినాదం ఈరోజు. ఎవరైతే సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చిన వెల్లంపల్లితో పాటు ఎమ్మెల్సీ రూల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో, ఆయనకి సపోర్టుగా నిలుస్తూ ఇంటింటికి తీసుకెళ్లి జనాలకి పరిచయం చేస్తున్నారు. మీరు మల్లాది విష్ణుతో కలిసి పనిచేశారు, ఇప్పుడు వెల్లంపల్లితో కలిసి పనిచేస్తున్నారు. వేరియేషన్ ఏమైనా గమనించారా? అంటే ప్రజల నుంచి వచ్చిన రిసీవింగ్ అంటే ఇక్కడ ఎవరున్నా ఇప్పుడు ఒకే ఒక జెండా, అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎప్పుడు అంటే పేద ప్రజలకి ఎప్పుడు ఏ సీఎం వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరు వెళ్ళినా కేవలం దీనికి మన సెంట్రల్ నియోజకవర్గంలో 8,10,00,000 రూపాయలు 1వ తారీఖు పొద్దున్న 6 గంటలకి 27,000 మందికి పింఛన్లు ఇస్తున్న ఘనత ఎవరిదైనా ఉందంటే ఏ రాష్ట్రంలో, ఓన్లీ మా ఆంధ్రప్రదేశ్లోనే మా సెంట్రల్ నియోజకవర్గంలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఉన్న పార్టీ. మా పేదలకు ఎవరు ఏమైనా పార్టీ ఉందన్నది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నేను అంటున్నది ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని ఫ్యాన్ గుర్తునే కాకుండా లోకల్గా పోటీ చేస్తున్న అభ్యర్థి మీద కాన్సన్ట్రేషన్ కూడా జనాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అది వెల్లంపల్లి మల్లాది అన్నది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటారు. మల్లాది ఇక్కడ ఉన్న ప్రజలందరితో కూడా చాలా అటాచ్మెంట్ ఉంది, కలిసిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. అలాంటి వ్యక్తిని కాదని ఇంకో కాన్స్టిట్యూన్సీ నుంచి తీసుకొచ్చి వెల్లంపల్లి పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి మీరు గమనించినందుకు? ఇక్కడ వ్యక్తులతో ఉండదండి, నేను అదే చెప్తాను. ఇక్కడ వ్యక్తులతో సంబంధం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నుంచో పెట్టారో వాళ్ళ వెనకాల తిరిగి మేము పనిచేయడమే. అదేవిధంగా మా కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు కూడా అదే పనిలో మేము నడుస్తాం. మాకు ఏ వ్యక్తులతో పని లేదు. రేపు పొద్దున్న అశోక్ గారి వెనకాల తిరగమన్నా మేము తిరుగుతాం. అదే మాకు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ ఎవరికి ఇస్తే మేము పనిచేస్తాం. నేను జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తికి పంపించాలంటే 90% ఈ వ్యక్తి ఇక్కడ గెలుస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తారు. ఒక్క సీటు కూడా పోకూడదనే మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు వెల్లంపల్లిగా నేనే, నా గతంలో సీఎం గారు నాకు ఎమ్మెల్సీ ఇవ్వగానే చెప్పున్నారు, రూల్లో అక్కడ మైనార్టీస్ 60,000 మంది ఉన్నారు, నువ్వు అక్కడ మైనార్టీస్ అందరితో కలిపి మన వెల్లంపల్లి గెలిపించాలి, నువ్వు అక్కడే పశ్చిమాలు అన్నీ పశ్చిమాలతో ప్రయాణం చేశారు. సంవత్సరాల ప్రయాణం చేశారు. తర్వాత ఇప్పుడు ఇతను కొత్తగా సెంట్రల్ వచ్చిన తర్వాత గోరుహుల్లా నువ్వు సెంట్రల్ వెళ్ళి మన వెల్లంపల్లితో ఉండంటే సరే సార్ ఉంటాను సరే, అదే దీటుగా నేను ప్రయాణం చేస్తున్నాను. మా మైనార్టీస్ అందరూ, ఎస్సీలు అందరూ, బీసీలు అందరూ ఒక తాటు మీద తీసుకొచ్చి మంచి మెజార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇస్తాను మేము సెంట్రల్. వెల్లంపల్లి గారిని ఈ నియోజకవర్గ ప్రజలంతా యాక్సెప్ట్ చేస్తున్నాను. జగన్ అన్న ఎవరు నిర్ణయిస్తే మనల్ని వాళ్ళు పాటించాలి. ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను అన్న, ఎవరిచ్చిన ఏ ప్లేస్లో ఎవరిచ్చినా నేను పని చేస్తాను. నేను జగన్ అభిమాని, ఎవరిచ్చినా పని చేస్తాను అన్న. మీకు వెల్లంపల్లి గారు బాగా అటాచ్మెంట్ ఉందా? టైం మల్లాది విష్ణు గారితో ఉందా? సార్ వెల్లంపల్లి గారితో ఉంది, మల్లాది విష్ణు గారితో ఉంది. కానీ టోటల్గా చూస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఏ వ్యక్తిని అయితే పెట్టారో ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఆ అభ్యర్థికి గెలిపించుకోవడానికి కార్యకర్తలుగా మేమందరం కూడా ముందుకు వస్తున్నాం సార్. అది ఎట్లా ఉందండి బేసిక్గా ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుని చూసి ఓటేయటమైనా ఇక్కడ అభ్యర్థిని కూడా ఏమైనా అబ్జర్వ్ చేసే ఆలోచన ఉంటుందా మీకు? వాస్తవం చెప్పాలంటే అండి, 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి హవా ఉంది, జగన్మోహన్ రెడ్డి చరిష్మా ఉంది, అంతా ఉంది. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి. ఇవాళ రోజు సెంట్రల్ నియోజకవర్గం 127,000 మంది ఆడవాళ్ళు పథకాలు తీస్తున్నారు. పార్టీ ఓటింగ్ అనేది గతంలో 2014లో 50,000 ఉంది, 2019లో 70,000 ఉంది. దానిలో సగం దీనిలో సగం పడినా కూడా వెల్లంపల్లి ఖచ్చితంగా గెలుస్తారు. కాకపోతే ఇక్కడ వెల్లంపల్లి గారి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన మాట ఇస్తే తప్పుడు ఖచ్చితంగా చేసే వ్యక్తి, 10 మంది కలుపుకెళ్ళే వ్యక్తి, సమస్యను రాజకీయం చేయని వ్యక్తి వెల్లంపల్లి గారు. ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గానికి ఒక నూతన నాయకుడు రాబోయే రోజులో మంత్రి రూపంలో వస్తున్నారని ఖచ్చితంగా చెప్పగలం. స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు ఇక్కడ. ఎలా ఉంటుందండి ఈ అభ్యర్థి మార్పు మీద? నేను పర్టికులర్గా అడుగుతూ ఉన్నాను. కొత్త అభ్యర్థిని యాక్సెప్ట్ చేస్తున్నారు మీ నాయకులంతా? అంటే ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది కాదండి. ఇక్కడ ఓన్లీ మా లక్ష్యం కానీ చేయాల్సింది కానీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గెలిపించింది కూడా మా గొప్పతనం కాదండి. ఓన్లీ జగన్ గారు చూశారు, మాకు ఓట్లు వేశారు. నెక్స్ట్ కూడా జరిగేది అదే. కేవలం ఏంటంటే జగన్మోహన్ అనే అతను కింగ్ మేకర్. ఆయన చూసి ఓటేసే అభిమానులు ఎక్కువ ఉన్నారు. అందువల్ల ఏంటంటే 99% విన్నింగ్ అనేది గ్యారంటీ.
బేసిక్గా రాజధానిని ఇక్కడ నుంచి తప్పించేశారు అన్న ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద చాలా ఎక్కువగా ఉంది. సో అది ఇక్కడ ఎఫెక్ట్ ఏం లేదా మీ నియోజకవర్గంలో? ఇక్కడ రాజధాని ఏమి తొలగించలేదండి. మన శాసనసభ రాజధాని అని ఒకటి పెట్టాం. 3 రాజధానులుగా మనకి ఇక్కడ ఒక రాజధాని, వైజాగ్లో ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధాని అని 3 ప్రాంతాలను అభివృద్ధి. ఇంతకుముందు మనం అలా అభివృద్ధి చేసుకోక కదా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఒకే ప్రాంతంలో ఉండేసరికి హైదరాబాద్ వరకే పరిమితమైంది, కానీ ఇక్కడి నుంచి వెళ్ళి ఉండేగా హైదరాబాద్ డెవలప్ చేసింది. మరి ఇవాళ ఈ 3 నియోజకవర్గాల్లో మరి రాజధాని పెట్టి డెవలప్మెంట్ ఉంది కాబట్టి జనం అందరూ కూడా హర్షిస్తున్నారు, జనం అందరూ జగన్ని కోరుకుంటున్నారు. అంతేకాకుండా జగన్ ఈ విద్య, వైద్యం, పిల్లలు వీటి మీద చక్కని పరిష్కారం చూపిస్తున్నాడు ప్రతి కుటుంబాలకు కూడా. సో గడప గడపకు పేరుతో ప్రతి గుమ్మానికి కూడా వెళ్ళి ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచే. ఒక విధంగా ఎన్నికల మూడ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో. సార్ వెలంపల్లి ఇక్కడే ఉన్నారు. బేసిక్గా రాజధాని ఎఫెక్ట్ ఏమన్నా ఇక్కడ కనిపించే అవకాశం ఉంటుందా? మీరు ఇక్కడ స్థానిక అభ్యర్థి, మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. వన్స్ ఎప్పుడైతే 3 రాజధానులు అన్నారో బెజవాడలో డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది, భూముల రేట్లు పడిపోయాయి, రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పగూలిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఎఫెక్ట్స్ ఈ కాన్స్టిట్యున్సీ మీద పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 2019 ముందు భూముల విలువ ఎలా ఉంది, ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూసుకోమని చెప్పండి. విజయవాడ నగరం చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే అమరావతి అని చెప్పని గతంలో చంద్రబాబు నాయుడు విజయవాడ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి అమరావతి అని చెప్పి ఇక్కడ నిధులు కూడా తీసుకెళ్ళి అమరావతి అని చెప్పి అమరావతికి మార్చడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా మోసం చేశాడు. ఈరోజు మాకు విజయవాడ రూరల్ కానీ, గొల్లపూడి కానీ, భవానీపురం కానీ ప్రతి ఒక్క చోట కూడా 2019 కంటే కూడా ఈరోజు 3 రేట్లు పెరిగినాయి. ఎందుకంటే అభివృద్ధి ఆ విధంగా జరిగింది కాబట్టి. ప్రజలు విజయవాడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు విజయవాడ నివసించడం కానివ్వండి, విజయవాడ వ్యాపార కూడలి బాగా అభివృద్ధి చెందడం కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పని కనీసం ఒక పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సెక్రటరీ కట్టలేని అసమర్థుడు టెంపరీగా అన్నీ కట్టాడు. టెంపరీ కట్టాల్సిన పనే ఉందండి. అతను అమరావతి నిజంగా ఉంచే ఉద్దేశం ఉంటే కనుక పర్మనెంట్ కట్టచ్చుగా. ఈరోజు కేసీఆర్ కట్టాడు అక్కడ సెక్రటరేట్ 650 కోట్లు కడితే ఇక్కడ 1250 కోట్లతో తాత్కాలిక సచివాలయాలు కట్టాం మనం. అందుకని ప్రజలకి అన్నీ తెలుసు ఇవన్నీ కూడా. అందుకనే విజయవాడ నగర ప్రజలు ఇవన్నీ నమ్మరు ఈరోజు. ఎందుకంటే విజయవాడకి మాకు ఆల్రెడీ స్వయం అభివృద్ధి ఉంది. మాకు దాంతో ఇబ్బంది ఏం లేదు. విజయవాడ మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేసే చాలు. చక్కగా మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు వాళ్ళందరూ కూడా అదే విధంగా ఉన్నారు. ఈరోజు ఇది కొంత మీకు ఇబ్బందిగా ఉండొచ్చేమో. ఏంటంటే ఒకటి ఏంటంటే ఇక్కడ కాపు ఓటర్లు ఎక్కువ సెంట్రల్ నియోజకవర్గంలో, అలాగే బ్రాహ్మణ ఓటర్స్ కూడా ఎక్కువ. బ్రాహ్మణ కులానికి చెందిన మల్లాది విష్ణుని తప్పించేయడం వల్ల బ్రాహ్మణులు ఏమన్నా మీ మీద అలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ని మంత్రిగా ఉన్నప్పుడు మీరు పదే విమర్శలు చేయడం వల్ల కాపులు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం లేదా? అంటే పవన్ కళ్యాణ్ను కాపులు నమ్ముతున్నారు ఈరోజు. ఎందుకంటే కాపుల్ని నెట్టంటే ముంచిన వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఎందుకంటే కాపులు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడంటే మా వాడు ముఖ్యమంత్రి అవుతాడని నమ్ముతారు. నేను చంద్రబాబు కూలీ చేస్తాను, చంద్రబాబు నేను పలకి మోస్తానంటే కాపులు ఎందుకు వెళ్తారు? వాళ్ళేమి కాపులు విద్యున్లు అందరూ కూడా. ఇవన్నీ కూడా తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఆ బలం లేదు కాబట్టే ఈరోజు 20 సీట్లకి 20 సీట్లకు అమ్ముడుపోతున్నాడు. నీకు అదే ధైర్యం ఉంటే కనుక 170 సీట్లో పోటీ చేయొచ్చుగా. అతను నమ్మే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ని నమ్మే పరిస్థితులు. ఎందుకంటే ప్యాకేజీ స్టార్ అతను. సినిమాల్లో ఏ విధంగా డబ్బులు తీసుకుని నటిస్తాడో రాజకీయాల్లో కూడా చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయాల్లో అతని యొక్క వేషం అతను నటిస్తున్నాడు తప్ప రాజకీయంగా చిత్తశుద్ధి అయితే అతనికి లేదు. చివరిగా ఒక ప్రశ్న అండి. మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టిన చెల్లెలు షర్మిల ఈరోజు మీరు గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చి మళ్ళీ మీ పార్టీ నుంచి చాలామంది నాయకులను అట్లు లాగే ప్రయత్నం చేస్తున్నారు. సొంత అన్న మీద, సొంత అన్న పరిపాలన మీద అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? సరే, ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఆమె కూడా మరి దగ్గుబాటి వెంకటేశ్వర గారు, పురంధేశ్వరి ఇద్దరు కూడా తెలుగుదేశం వ్యవస్థాపక నుంచి ఉన్నారు కదా. వాళ్ళు బీజేపీ అధ్యక్షులు లేరా? అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తుంది? అదేవిధంగా షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలా బాధాకరం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని నిట్టనలో చీల్చేసింది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఆమె చేరి ఏం సాధిస్తుంది? ఈరోజు దానివల్ల ఉపయోగం ఏంటి? ఇవన్నీ కూడా అంటే రాజకీయాల్లో క్రీడల్లో భాగాలు ఇవన్నీ కూడా. దాంట్లో షర్మిలమ్మ బలవుద్దని మాత్రం నేను అనుకుంటున్నాను. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్యాబినెట్లో మళ్ళీ వేలంపల్లి మంత్రిగా చూడగలమా? అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి, మీరు నన్ను కాదు. థ్యాంక్ యూ సార్. ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి నేనే ఎమ్మెల్యే కార్యక్రమం. మరో నియోజకవర్గం నుంచి మరొక ఎమ్మెల్యే అభ్యర్థితో మళ్ళీ మీ ముందుకి వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ అశోక్.